మామూలుగా విజనరీ ఇటువంటి పదాలకు ఎవరి డిక్షనరీలో ఏం మీనింగ్ ఉందో, ఎవరి భాషలో ఏం డిఫినిషన్ ఉందో తెలియదు కానీ బట్ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనా కాలంలో తీసుకున్న చాలా నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకున్నాయి. అండ్ ఆఫ్రికన్ ఒక కంట్రీ కూడా కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వంతో రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఈ కాన్సెప్ట్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకోవడమే కాదు, ఇక్కడికి వచ్చి ట్రైనింగు, గైడెన్సు, ఇక్కడికి వచ్చి స్టడీ చేసి కూడా వెళ్ళారు. మనం చూసాం నాడు నేడు కింద ఈ కాన్సెప్ట్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. నాడు నేడుని వాలంటీర్ సిస్టమ్ లాంటిది కేరళ గవర్నమెంటు, దిశ యాప్ లాంటిది మహారాష్ట్ర గవర్నమెంటు, ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా నిర్ణయాలు పక్క రాష్ట్రాలు కూడా ఫాలో అయ్యి వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని వెళ్ళారు. అండ్ అదే సమయంలో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుండి మరికొన్ని సంస్కరణల మీద కూడా సేంద్రియ వ్యవసాయం అయితే ముందు ఇటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ని ఆదర్శంగా తీసుకోవాలి అని కేంద్ర మంత్రులు కూడా చాలా సందర్భాల్లో అప్పుడు చెప్పే ఉన్నారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి మరో ఆలోచనను, అదే ఇక్కడ బైలింగ్వల్ డిక్షనరీలు ఇచ్చారు కదా, తెలుగు ఇంగ్లీష్ రెండిట్లోనూ. మరి ఇప్పుడు గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుందా లేదా అన్న విషయం మీద ఇంకా క్లారిటీ లేదు, కానీ చాలా మంచి ఆలోచన. తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించడం కోసం బైలింగ్వల్ డిక్షనరీస్. సో ఆ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్ఫూర్తితోనే కర్ణాటక కూడా అమలు చేసింది. తాజాగా ఈరోజే వాళ్ళ డిక్షనరీలు ఆవిష్కరించారు. అక్కడ ఉన్నతాధికారులు, అక్కడ నాయకులే కాకుండా వర్చువల్గా ఆ ఆవిష్కరణ కార్యక్రమానికి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమగ్ర సర్వశిక్ష అభియాన ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ శ్రీనివాసరావు గారు కూడా హాజరయ్యారు వర్చువల్గా. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆలోచన, ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తితోనే బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కన్నడ, ఇంగ్లీష్ దీని మీద స్టడీ చేయండి అని చెప్పి ఇంతకు ముందే అక్కడి సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. అధికారులు దీన్ని స్టడీ చేశారు. సో ఇది బాగుంది అని చెప్పి తాజాగా ఈరోజే ఆ టెక్స్ట్ బుక్స్ని, ఆ డిక్షనరీలను ఆవిష్కరించారు. సో ప్రతిదీ కూడా చాలా కీలకమైన నిర్ణయాలే జగన్ గారు 5 ఏళ్లలో తీసుకునే నిర్ణయాలు. పక్క రాష్ట్రాలు కూడా అవి అడాప్ట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్నాయి. సరే, జగన్ గారి ముద్ర లేకుండా తుడిపేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటే పాలకులుగా అది ఏదైనా వాళ్ళ ఇష్టం, ఎలాంటి నిర్ణయాలు తుడిపేయాలనుకున్నాం. బట్ అల్టిమేట్గా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కి, సమాజానికి, పేదలకు, ప్రజలకు ఏవి ఉపయోగపడతాయి అని చెప్పి అలా ఉపయోగపడే వాటి మీద పెట్టుబడులు పెట్టి, ఉపయోగపడే వాటి మీద ఆలోచనలు చేసి సంస్కరణలు ఆ దిశగా తీసుకురావాల్సిన అవసరం పాలకులకైతే డెఫినెట్లీ ఎప్పటికైనా ఉండాలి, ఉండి తీరాలి.